మా ప్రాంత వాసుల కళ నెరవేరే ఆస్కారం ఉన్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం కేవలం 141 కోట్లు మాత్రమే ఇచ్చింది. ఆ 141 కోట్లు ఇవ్వడం వెనుక కూడా ప్రధానంగా మా ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మా రాష్ట్ర ప్రభుత్వం ఎంపీలుగా మేమంతా చొరవ తీసుకొని ఇంత దూరం తీసుకొచ్చినాం కాబట్టి ఇది సాధ్యమైందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. గతంలో కూడా చాలా సందర్భాల్లో సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం శ్రీవాత్సవ గారిని మా ప్రాంతంలోని ఎంపీలను ఎమ్మెల్యేలను కలిసి వారికి చెప్పడం, ఇక్కడ కేంద్రంలో గతంలో సదానంద గౌడ గారు రైల్వే శాఖ మంత్రి ఉన్నప్పుడు, ఇప్పుడు సురేష్ బాబు గారు వచ్చిన తర్వాత చాలా సందర్భాల్లో వారిని కలిసి రిప్రజెంట్ చేసిన తర్వాత మా ప్రాంతంలోని కళ చాలా మంది ప్రజలు గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నారు, దీన్ని పూర్తి చేయండి అని మొరబెట్టుకుంటే ఇవాళ కొంతలో కొంత అయిన నిధులు రావడం కొంతలో కొంత ఉపశమనంగా మేము భావిస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని మళ్ళీ కూడా మేము రైల్వే మంత్రి గారిని కలిసి ప్రభుత్వంలోని పెద్దల్ని కలిసి మిగతా మొత్తాన్ని కూడా వచ్చే బడ్జెట్లో కేటాయించి ఆ రైల్వే ప్రాజెక్ట్ ఏదైతే పెండింగ్లో ఉందో పెద్దపల్లి నుండి నిజామాబాద్ వరకు వీలైనంత తొందరలో పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వంపై మా టీఆర్ఎస్ పార్టీ ఎంపీల ఒత్తిడి కొనసాగుతుందని సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా కాజీపేట నుండి బల్లార్ష వరకు 46 కోట్లతో ట్రిప్లింగ్ కానీ, అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ముఖ్యమైనటువంటి 3 ఆర్ఓబీలు, ఒకటి పెద్దంపేట రామగుండం దగ్గర ఒక ఆర్ఓబి, అదేవిధంగా మంచిర్యాల దాటిన తర్వాత రవీంద్రకని దగ్గర ఒక ఆర్ఓబి, అదేవిధంగా బెల్లంపల్లి దాటిన తర్వాత రేచిన్ దగ్గర ఒక ఆర్ఓబి. ఇది దాదాపు ఒక 15-20 సంవత్సరాల నుండి ఆ ప్రాంతంలోని ప్రజానీకం కోరుతా ఉన్నప్పటికీ కూడా అప్పటి ఆ వివిధ పార్టీల నుండి ఆ ప్రాంతంలో ప్రాతినిధ్యం వహించినటువంటి వాళ్ళు నిర్లక్ష్యం వహించారు. ఇవాళ మేము వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఒక నిబద్ధతతో చిత్తశుద్ధితో ఈ 8 నెలల కాలంలో కొంత ప్రయత్నం చేస్తాం. అంతేకాకుండా ఇంకా చాలా పెండింగ్ ప్రాజెక్టులు మేము గతంలో కోరినాం. ఆర్మూర్ నుండి ఆదిలాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్కి ఒక రైల్వే ట్రాక్ కోరినాం. అదేవిధంగా బోధన్ బీదర్ అదొకటి మేము అడిగినాం. అంతేకాకుండా మా రామగుండం మనుగురు దానికి కూడా సఫిషియంట్ ఫండ్ కేటాయించాలని చెప్పి కోరినాం. అదేవిధంగా మా కొత్తపల్లి మనోహరాబాద్ విషయంలో కూడా సఫిషియంట్ అమౌంట్ కేటాయించాలని కోరినాం. కేవలం 20 కోట్లు మాత్రమే కేటాయించారు. మెదక్ అప్పనపేటకు కూడా కేవలం 5 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇవి ఏమాత్రం సరిపోవు, ఇంకా ఎక్కువ మొత్తంలో కేటాయించాల్సినటువంటి అవసరం ఉండే. అయినప్పటికీ వచ్చే బడ్జెట్లో ఇంకా పెద్ద మొత్తంలో తెలంగాణ ప్రాంతంలోని పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు తీసుకురావడానికి మా వంతు ప్రయత్నాన్ని మేము చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ, ఇవాళ ముఖ్యంగా ఒక విషయం మాత్రం స్పష్టం చేయదలుచుకున్నా, ఇవాళ నా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో కొంతమంది సీమాంధ్ర పార్టీకి చెందినటువంటి బానిసలు ఇవాళ మీటింగ్ పెట్టుకున్నారు. ఇవాళ కూడా పెద్దపల్లిలో మీటింగ్ పెట్టుకొని ఇవాళ మళ్ళీ మా ప్రభుత్వాన్ని మా ముఖ్యమంత్రిని మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు, మా మీద మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా ఇంత గొప్పగా ప్రయత్నాలు చేస్తూ గతంలో ఏ పార్టీ వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నా ఇంకో పార్టీ అధికారంలో ఉన్నా ఎన్నడూ కూడా రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ప్రజల శ్రేయస్సు కోసం ఎలాంటి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసే ప్రయత్నాలు చేయకపోగా ఇవాళ ఇంత గొప్పగా ముందు చూపుతో దూరదృష్టితో తెలంగాణ ప్రజల క్షేమమే లక్ష్యంగా వాళ్ళ ప్రయోజనాలే లక్ష్యంగా ఇంత గొప్పగా టీఆర్ఎస్ పార్టీ పనిచేస్తూ ఉంటే అక్కస్తోని వల్ల మా మీద మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఒక పిల్లకాకి రేవంత్ రెడ్డి వల్ల మా పెద్దపల్లికి పోయి ఎగిరెగిరి పడతా ఉన్నాడట. మా ముఖ్యమంత్రి గారి మీద మా మీద మాట్లాడుతూ ఉన్నాడట. జలహారం మీద అదేవిధంగా మిషన్ కాకతీయ మీద మాట్లాడుతూ ఉన్నాడట. నేను అడుగుతా ఉన్న మీడియా ద్వారా, రేవంత్ రెడ్డి నీకు సిగ్గుందా అని అడుగుతా ఉన్న వల్ల తెలంగాణ రైతాంగం మొత్తం గతంలో మీ ప్రభుత్వాల కాలంలో మీ హయాంలో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆనాడు కృష్ణా గోదావరి నదుల నీళ్లు రాయలసీమకు ఆంధ్రకు తరలిపోతుంటే మీరు పదవుల కోసం పెదవులు మూసుకున్నారు. కానీ ఎన్నడూ కూడా తెలంగాణ ప్రాంతంలో చెరువుల్ని మంచిగా చేయాలనే ఆలోచన మీరు కనీసం మీ కళల్లో కూడా రాలే. ఒకనాడు నిజాం కాలంలో కాకతీయుల కాలంలో గంగాలాగా ఉన్నటువంటి చెరువులు మీ కాలంలో తాంబాలలాగా తయారైపోయినాయి. ఇవాళ అలాంటి దాదాపు 46,000 చెరువుల్ని మిషన్ కాకతీయ పేరుతో పునరుద్ధరించి తెలంగాణ రైతాంగాన్ని కాపాడాలని మా ముఖ్యమంత్రి పెద్ద కార్యక్రమం పెట్టుకుంటే దాని మీద విమర్శిస్తారు. ఎన్నడూ కూడా మీరు కనీసం మహిళలకు మంచినీళ్ళు ఇవ్వాలనే ఆలోచన కూడా వేయలేదు. ఇవాళ మా ముఖ్యమంత్రి నేనుండగా ఒక ఆడబిడ్డ కూడా బిందె పట్టుకొని ఇంట్లోకి వెళ్ళి అడుగు బయట పెట్టొద్దని ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం తెలంగాణ డ్రింకింగ్ వాటర్ గ్రిడ్ చేస్తూ ఉంటే కార్యక్రమం చేస్తూ ఉంటే దాన్ని విమర్శిస్తూ ఉన్నారు. ఇవాళ ఒకటే విషయం స్పష్టం చేస్తూ ఉన్నాం, మీరెన్ని అరుపులు అరిచినా మీరెన్ని డ్రామాలు చేసినా తెలంగాణలో మీ పార్టీకి శాశ్వతంగా రాజకీయంగా తెలంగాణ ప్రజలు సమాధి కట్టడం ఖాయం. ఇప్పటికే మీ నాయకుడు అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం చేయలేకపోతా ఉన్నాడు. ఏం చేయలేక తెలంగాణ ప్రాంతంలో తిరిగి ఇక్కడ ఎవరన్నా అడ్డుకుంటే దానివల్ల మళ్ళీ ఆంధ్ర తెలంగాణ మధ్య వైషమ్యాలు సృష్టించి తద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలని మీ నాయకుడు అనుకుంటా ఉన్నాడు. అందుకని మీ నాయకుడు మొన్న వరంగల్ పర్యటన చేసిండు. మా ప్రజలు ఎవరు పట్టించుకోలే. మళ్ళీ